గుడ్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్. అదేవిధంగా ప్యానలిస్ట్లో ఉన్న లీడర్కి, వాట్సాప్ గ్రూప్ నెంబర్లకి, ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్. అయితే మనకి చాలా అప్డేట్స్ రావడం జరిగింది. అదేవిధంగా ప్రైమ్ డిస్క్రిప్షన్ అనే ఒక అప్డేట్స్ అనేవి వైరల్ అవుతున్నాయి. ఈ యొక్క అప్డేట్స్ నిజమా కాదా, ఎంతవరకు రియల్ అని మనం క్లారిటీతో తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత నిజంగా ప్రైమ్ డిస్క్రిప్షన్ ఒక అప్డేట్స్ని కూడా చెప్పుకుందాం. ఇదే రియాలిటీ, ఇదే మన దగ్గర ఉన్న అప్డేట్స్, కరెక్ట్గా ఉన్న అప్డేట్స్ అన్నమాట. ఎందుకంటే ఈ ప్రైమ్ డిస్కషన్ అనే ఒక అప్డేట్స్ ఎక్కువ శాతం వాట్సాప్ గ్రూపుల్లో ఎలా వైరల్ అవుతుందంటే మై డియర్ ఫౌండర్స్, ఎక్కువ శాతం CEO యాష్ గారు తనకు సర్జరీ చేసిన తర్వాత అతను ఇంటికి రెస్ట్ తీసుకుంటున్నాడు. రెస్ట్ తీసుకున్నా సరే అతను ఏ సమావేశానికి రాకపోయినా సరే ఒక సమావేశానికి వచ్చినట్టు, ఒక లైవ్ వర్క్ కనెక్ట్ మీటింగ్లో జాయిన్ అయినట్టు మనకి చూపించి కొంతమంది ఫౌండర్స్ని తిక్కమక్క చేసి తెలియని అప్డేట్స్ కూడా నిజంగా అప్డేట్స్ ఇయ్యేనేమో అనే విధంగా తెలిసే విధంగా మనల్ని కొంచెం బాల్తో కొట్టించే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా నిన్న దిలాన్ సార్ యొక్క వాయిస్ మీ అందరికి తెలిసే ఉంటుంది. ఆయన వాయిస్ అనేది దాదాపు 2-3 నెలల క్రితమే పెట్టేశారు ఈ ఒక్క వాయిస్ని. ఆ వాయిస్ని కూడా తీసుకొచ్చి నిన్న వాట్సాప్ గ్రూప్లో దీన్ని వైరల్ చేయడం అయితే జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇలా వైరల్ చేయడం వల్ల ఎక్కువ శాతం ఎవరికి నష్టం జరుగుతుందంటే మనం డైలీ వీడియోస్ చేసే వాళ్ళకి, అదేవిధంగా డైలీ వీడియోస్ చూసి అప్డేట్స్ని నేర్చుకుని అకౌంట్లో ఉన్న అప్డేట్స్ని కూడా మనం ఏది సరి చేయాలన్నా, ఏది మనం మళ్ళీ ఫిలప్ చేయాలన్నా ఉన్న అప్డేట్స్ని చెప్పుకుంటాం. కాబట్టి ఈ యొక్క అప్డేట్స్ని మిస్టేరింగ్ చేసే, అంటే తప్పుదారి పట్టించే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఎందుకు అలా చేస్తున్నారో తెలియట్లేదు. అదేవిధంగా వీడియోని కూడా ఎప్పుడో అయిన వీడియోని కూడా ఇప్పుడు జరుగుతుంది మీటింగ్స్ అని నమ్మించే అవకాశం కూడా మనం చూసాం. నిజమైన అప్డేట్స్ని ఇప్పుడు విందాం మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే గతంలో మనకి onpassive.com అనే ఒక గూగుల్లో మనం టైప్ చేసినట్టయితే మనకి ఒక చిరునామాతో సహా మనకి onpassive.com అని వచ్చేది. కానీ ఇప్పుడు మన OS సెకండ్ స్టేజ్ రావడం అయితే జరుగుతుంది. ఈ రావడంలోనే మనకి మంచి మార్పులు అనేది కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనకి onpassive ఈకో సిస్టమ్ అని మనకి ఈకో సిస్టమ్ని కూడా మనకి యాడ్ చేయడం అయితే జరిగింది మై డియర్ ఫౌండర్స్. అదేవిధంగా మనకి ఇంతకుముందు చూపించినట్టు onpassive ఒకటే మాత్రమే కాదు. ఎందుకంటే కేవలం ఇప్పుడు onpassiveలో అనేక రకాల ప్రొడక్ట్స్, అనేక రకాల టూల్స్తో బిజినెస్ అనేది ఉండడానికి ఒక ఈకో సిస్టమ్ని అప్డేట్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా బ్యాక్ ఎండ్లో కూడా చాలా పెద్ద విషయాలు మన కోసమే జరుగుతున్నాయి, ప్రతి ఫౌండర్స్ కోసం జరుగుతున్నాయి. ఇంకా మనం ఓపికతో ఉండాలి మిత్రులారా. ఎందుకంటే ఎన్నో కొత్త విషయాలు జరుగుతున్నాయి. అవన్నీ మన మంచికి అని మనం అర్థం చేసుకోవాలి. ఇది నిజానికి ప్రైమ్ డిస్క్రిప్షన్ అప్డేట్స్, ఇవి ఒరిజినల్ అప్డేట్స్ అన్నమాట ఇవి. ఓకేనా? ఇవి అతి త్వరలో వెరిఫై చేయడానికి సిద్ధంగా ఉందాం. అదేవిధంగా మనం ఇప్పుడు OSలో చాట్ AI వర్చువల్ అసిస్టెంట్ బ్యాక్లో వెరిఫైని చూడొచ్చు. ఇది ఒక మంచి శుభవార్తని ఈ యొక్క డిస్కషన్లో చెప్పడం అయితే జరిగింది. onpassive పాజిటివ్ వెబ్లు ఉన్నాయని అనుభూతి చెందండి. అదేవిధంగా పై చేసిన తర్వాత మీరు ఇంద్రధనుస్సును, యాపిల్స్ వాసనను పసిగట్టవచ్చు. అంటే మనకి యాపిల్స్ అనేవి చాలా దగ్గరలో ఉన్నాయి. ఆకాశంలో అత్యధికమైన ఆనందంతో కూడుకున్న యాపిల్స్ను మనం తినచ్చు, చూడవచ్చు అని ఈ యొక్క డిస్కషన్లో మనకి చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ప్రతి ఫౌండర్స్ మీ యొక్క జీవితంలో అత్యున్నత జంప్ని ఆస్వాదించడానికి ప్రతి సింగిల్ ఫౌండర్స్ కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు పెండింగ్లో ఉన్న అన్ని విత్డ్రాల్స్ కోసం దరఖాస్తు చేసినప్పుడు అది 10 నుంచి 12 రోజులు సెలవు దినాలు, అంటే అదేవిధంగా పని దినాల వరకు మీరు వేచి ఉన్నట్టు చూపుతుంది. అది క్రెడిట్ చేయబోతుంది. ఇది కూడా సామాన్యులకు గ్రీన్ సిగ్నల్, ఓకేనా, గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వచ్చు. అదేవిధంగా మన ఒక ప్రతి సింగిల్ ఫౌండర్ అనుభవజ్ఞుడైన CEO విజయవంతమైన శస్త్రచికిత్స తర్వాత వేగంగా కోలుకుంటున్నారు. అదేవిధంగా ఆయన అందుకోవాలని సర్వశక్తిమంతుడై దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. నిరంతరము ఈ ఒక్క ముఖ్యమైన అప్డేట్స్, అదేవిధంగా వ్యవస్థాపక సభ్యుడి కోసం onpassive సృష్టిస్తున్న ప్రైమ్ స్టార్ యొక్క గొప్ప విలువను ఆస్వాదించండి. దాన్ని గెలవడానికి దానిలో మేము ఉన్నాము అని చెప్పడం అయితే జరిగింది.
అదేవిధంగా ఓ వెరిఫై అనేది ఒక డిజిటల్ గుర్తింపు ధృవీకరణ సేవ. ఇది ఓఈఎస్ వినియోగదారులకు రిమోట్గా వారి గుర్తింపును ధృవీకరించడానికి వీలనేది కనిపిస్తుంది ఈ ఓ వెరిఫై అనేది. అదేవిధంగా ఈ యొక్క సేవ ఎక్కువ శాతం చాలా ప్రమాదాలను తగ్గించడం, మోసాలను నిరోధించడం, అదేవిధంగా నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండేలాగా సహాయం అనేది పడుతుంది. ఎందుకంటే ప్రతి ఫౌండర్ ఒక వెరిఫై అనేది జరిగిన తర్వాత అతని వ్యాలెట్లో ఉన్న క్రెడిట్స్ కావచ్చు, అతని వ్యాలెట్లో ఉన్న గ్రీన్ వ్యాలెట్ కానీ రెడ్ వ్యాలెట్ కానీ ఎల్లో అంటే మనకి 2 వ్యాలెట్స్ ఇచ్చారు కాబట్టి మనం దాని గురించి మాట్లాడుతున్నాం మై డియర్ ఫౌండర్స్. ఈ వ్యాలెట్స్లో ఏ వ్యాలెట్స్ ఉన్నా సరే ఓ వెరిఫై జరిగిన తర్వాత మనకి దాదాపు 50 రకాల టూల్స్ అనేవి మీ డౌన్లైన్లో మనకి ఏ సింగిల్ ఫౌండర్ అయినా లేదంటే కస్టమర్ అయినా ఎవరైనా సరే వాడేటప్పుడు మనకి అవి క్రమబద్ధం చేయడానికి వాళ్ళ ద్వారా వచ్చే కమిషన్స్ కానీ ఏవైనా సరే వాటిని నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చేయడానికి సహాయపడుతుంది. అదేవిధంగా ఓ వెరిఫై ఆన్ బోర్డుకు ప్రక్రియను క్రమబద్ధీకరణ అదేవిధంగా భద్రతా చర్యను చాలా అత్యద్భుతంగా మెరుగుపరుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ప్లాట్ఫామ్కు అంతులేని వినియోగదారులను అందిస్తున్న ఈ యొక్క మంచి అనుభవం. అంటే ఎంతోమంది ఫౌండర్స్ ఉన్నా, కస్టమర్స్ ఉన్నా, రీసెలర్స్ ఉన్నా, కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా సరే అందరి వినియోగదారులకు మంచి అనుభవం అనేది కలుగుతుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మనకి చెప్పడం అయితే జరిగింది మై డియర్ ఫౌండర్స్. ఎందుకంటే ప్రతి ఒక్క ఫౌండరు ఖచ్చితంగా మనం పూర్తి సమాచారాన్ని కలిగి ఉండాలి. అప్పుడు మనం ఒక ఏది చూసినా అదేవిధంగా ఏ అప్డేట్స్ తెలుసుకున్నా స్వయంచాలకంగా పెరుగుతుంది. ఎందుకంటే దీని ఒక ఎక్కువ శాతం అప్డేట్స్ అదేవిధంగా సిఫారసు చేస్తుంది. ఎందుకంటే మనకి అంకిత భావంతో కూడిన విషయాలు చాలా మంచి పద్ధతిలో మనకి నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది మై డియర్ ఫౌండర్స్. ఎందుకంటే మనకి ఇది జరుగుతుంది, ప్రతిదీ జరుగుతుంది, ఇది మనందరికీ తెలుసు. ఎందుకంటే ఈరోజు అప్డేట్స్ మనకి డైలీ అప్డేట్స్ అనేవి ఎలా వస్తున్నాయి అంటే ఈరోజు ఇండియాలోనే కాదు, సింగపూర్లో, ఈజిప్ట్లో, దుబాయ్లో కూడా చాలామంది ఫౌండర్స్ మనలాగే టీమ్స్ ఉండి మనలాగే మన ఏపీ తెలంగాణలో గ్రేట్ లీడర్స్ ఉండి వాళ్ళు మీటింగ్స్ పెట్టి మన దేశంలో మన ఏపీ తెలంగాణలో ఎలా మంచి అప్డేట్స్ తెలియజేస్తున్నారో అదేవిధంగా వేరే దేశాల్లో మనకి ఈ కంపెనీకి సంబంధించిన అప్డేట్స్ చెప్పుకుంటున్నారు. ప్రతి ఒక్కరిని విజయవంతంగా వాళ్ళ అప్డేట్స్ని విని అదేవిధంగా వాళ్ళ ఒక అకౌంట్ని చాలా అద్భుతంగా యాక్టివ్గా ఉంచుకోవడం అయితే జరుగుతుంది మై డియర్ ఫౌండర్స్. అంతేగాని మీరు ఈ యొక్క ప్రైమ్ డిస్కషన్ అని ఒక పేరు పెట్టి వాట్సాప్ గ్రూప్లో వైరల్ చేసి ఇలాంటి విషయాలను మీరు నమ్మద్దు. ఎందుకంటే నేనైతే కంపల్సరీగా ఉన్న విషయం అయితే ఉన్నట్టు మనం చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే లేని విషయం చెప్తే మనకు వచ్చేది ఇలాంటి విషయాలు మాత్రమే మనకి రావడం అయితే జరుగుతుంది. ఒకరి మీద ఒకరికి నమ్మకం పోయే అవకాశం అయితే ఉంటుంది మై డియర్ ఫౌండర్స్. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఒక కామెంట్ అనేది పెట్టండి. కామెంట్ పెట్టిన తర్వాత నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలియని ఫౌండర్స్ కూడా ఈ యొక్క అప్డేట్స్ వెళ్ళి వాళ్ళు కూడా యాక్టివ్ ఫౌండర్గా మారే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉండడం అయితే జరుగుతుంది మై డియర్ ఫౌండర్స్. అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్.